రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి జై విశ్వకర్మ నమస్కారం. నేను మీ కొండోది నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. విషయం ఏంటంటే ముఖ్యమైన సబ్జెక్ట్, ఇది ముఖ్యమైన విషయం. విన్న తర్వాత చాలా మందికి షేర్ చేయాలి. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత చెడిపోవడానికి, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యాపారస్తుల వ్యాపారాలు దెబ్బ తినడానికి, కుల వృత్తులు దెబ్బ తినడానికి ముఖ్య కారకులు ఈ సినిమాలలో యాక్టింగ్ చేసేటటువంటి యాక్టర్లు. ఈ లంగలను పట్టుకొని కొంతమంది హీరోలు అంటారు. వాళ్ళు హీరోలు కాదు, జీరోలు, యాక్టర్లు. ఒళ్ళు వంచి కష్టము చేతగాని వెధవలు. కష్టం చేతగాక ముఖానికి రంగు పూసుకొని ఒళ్ళు చూపెట్టుకుంటా సగం సగం బట్టలు వేసుకొని మహిళలు డూబ్ ఫైటింగులు చేసుకుంటా డూబ్ ఫైటర్లను పెట్టి వీళ్ళే ఫైటింగ్ చేసినట్టుగా జనాలను నమ్మించే ఈ యాక్టర్లు. వీళ్ళని పట్టుకొని కొంతమంది తెలుసో తెలియకనా మరి మూర్ఖత్వమో ఏదో తెలియదు కానీ హీరోలు అంటారు. వీళ్ళు ఎందుకైతారు హీరోలు? అసలైన హీరోలు మన భారతదేశ సరిహద్దు బార్డర్లో చలికి, ఎండకు, వర్షానికి తట్టుకొని మన భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు, మిలిటరీ జవాన్లు, వాళ్ళు అసలైన హీరోలు. నెక్స్ట్ హీరోలు ఎవరు? మన దేశానికి వెన్నుముకైన రైతన్న. మన జానెడు పొట్టకు బుక్కెడు బువ్వ కావాలన్నా, రొట్టె కావాలన్నా, ఏది కావాలన్నా, తిండి గింజలు కావాలి కదా. ఈరోజు కడుపుకు సంబంధించింది ఏది తినాలన్నా ఆ పంట పండిస్తున్న రైతన్న హీరో. పోలీస్ వాళ్ళు హీరోలు. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, మనము కానీ స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, నిమ్మలంగా నిద్రపోతున్నాం. ఎక్కడంటే అక్కడ పోతున్నామంటే ఆ పోలీస్ వాళ్ళు మనం పండగలు చేసుకున్నా, పబ్బాలు చేసుకున్నా, ఏది చేసుకున్నా మనను కాపాడుతూ ఉంటున్నారు చూడు, ఆ పోలీస్ వాళ్ళు హీరోలు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా అంతే. ఎండలో, చలిలో, వర్షంలో అన్నిటికీ తట్టుకొని ట్రాఫిక్ను నియంత్రణ చేస్తూ ఉంటారు. ఈ పోలీసు వాళ్ళు మనం దసరాలు చేసుకున్నా, సంక్రాంతి పండుగ చేసుకున్నా, శివరాత్రి పండుగ చేసుకున్నా, ఉగాది పండుగ చేసుకున్నా, క్రిస్టియన్ వాళ్ళు క్రిస్మస్ చేసుకున్నా, ముస్లిం వాళ్ళు రంజాన్ చేసుకున్నా మనకు కాపలాగా ఉంటూ మనను కాపాడుతూ ఉన్నారు. ఎక్కడన్నా గొడవలు అయితే వెంటనే ఫోన్ చేసేది ఎవరికి? పోలీసు వాళ్ళకి. కొంతమంది దానిలో ఒక 10% మందో 15% మందో లంగా దొంగ పోలీసులు ఉండొచ్చు కనుక 85% 90% మంచి పోలీసు వాళ్ళు ఉన్నారు. కాబట్టే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, నిమ్మలంగా నిద్రపోగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళు అసలైన హీరోలు. హీరోలు వీళ్ళు కదా. మనను కన్న తల్లిదండ్రి మనకు హీరో, మనకు మనం హీరోలం. వీళ్ళు రంగులు పూసుకొని సమాజాన్ని చెడగొడతా ఉన్నాం. ఈ లోకల్లో పుట్టి పెరిగినటువంటి కుల వృత్తులు నశించిపోవడానికి, వ్యాపారాలు దెబ్బతినడానికి ఈ లంగలే కారణం. ఈ సినిమాలో యాక్టింగ్ చేసేటటువంటి లంగలు వీళ్ళ పిల్లలకు, వీళ్ళ కోడన్లకు, వీళ్ళ బిడ్డలకు ఆ జ్యువెలర్ షాప్ల దగ్గర నగలు బిచ్చమాడుకుంటారు. బిచ్చమాడుకొని, ఏది కార్పొరేట్ జ్యువెలర్ షాప్ల దగ్గర నగలు బిచ్చమాడుకొని, డబ్బులు బిచ్చమాడుకొని, కోట్లకు కోట్లు ఈ షోరూంలోనే నగలు కొనండి, నాణ్యతగా ఉంటాయి, స్వచ్ఛందంగా ఉంటాయి అని చెప్తారు ఈ లుచ్చలు. ఈ లుచ్చలకు బంగారానికి ఇత్తడికి తేడా తెలియదు. చెప్తారా? ఇత్తడి బంగారం ఒక్క దగ్గర పక్కన పెడదాం, వల్ల బంగారం ఏదో ఇత్తడేదో. ఈ జ్యువెలర్ షాప్లో అడ్వర్టైజ్ ఒక్కటి చేస్తారు. ఇంకొకటి వచ్చేసి ఈ పాలే తాగండి అంటాడు. నువ్వు తాగుతున్నావురా, నీ ఇంట్లో అవే పాలు. వాడు తాగడ పాలు. మళ్ళా ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేయడానికి వాడు కోట్లు బిచ్చమాడుకొని ఆ పాల కంపెనీ దగ్గర ఈ పాలే తాగండి అంటాడు వాడు. ఇంకొకడు వచ్చి థమ్స్అప్ తాగండి, కోక్ తాగండి అంటాడు. ఇంకొకడు వచ్చి స్ప్రైట్ తాగండి అంటాడు. ఒకడు వచ్చి మిరిండా తాగండి అంటాడు. ఈ లుచ్చలు తాగారు. మళ్ళా కోకులు, థమ్స్అప్లు, మిరిండలు తాగితే గోడలు దుంకి ఫైటింగ్ చేస్తారు. ఎవడన్నా చేస్తారా? మీరు సినిమాలలో వేసేది డూబ్ ఫైటర్లను పెట్టి ఫైటింగ్ చేసి మీ ముఖాలు లెక్క వాళ్ళ ముఖాలు తయారు చేసి సింగారించి మేము ఫైటింగ్ చేస్తున్నాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తే జనాలు నమ్ముతా ఉన్నారు. చేస్తారా ఫైటింగ్ రైతులతోని? ఒకటే రైతును వదిలిపెడతాం. మీరు ఎవరైతే
ఎంతమంది అయితే యాక్టర్లు ఉన్నారో హీరోలమని చెప్పుకుంటారు కదా, సిగ్గు లేకుండా. హీరోలమని చెప్పుకోవద్దు, మేము యాక్టర్లము అని చెప్పుకోవాలి. సిగ్గు ఎందుకు అవుతారా మీరు హీరోలు? ఏం సమాజానికి సంకేతాలు ఇస్తున్నారు మీరు? ఓడేమో ఎర్రచందనం దంద చేయమంటాడు, ఓడేమో దొంగతనాలు చేయమంటాడు, ఓడేమో అమ్మాయిలు ఎంబడి పడమంటాడు, ఓడు అమ్మాయిలను లవ్ చేయమంటాడు. నేను ఏమంటున్నా, సినిమాలల్లా అమ్మాయిలు ఎంబడి వాడి మీరు లవ్ చేయడము, మీ ఎంబడి వాడి అమ్మాయిలు లవ్ చేస్తారు కదా, మీ భార్య పిల్లలను కూడా గట్లే లవ్ చేయడానికి రోడ్డు మీద వదిలిపెడతా ఉన్నారా? ఫస్ట్ వాళ్ళని వదిలేయండి, సమాజానికి రియల్ సినిమా చూపెట్టండి ఒకసారి. ఇగో నా బిడ్డను లవ్ చేయడానికి వేరేటోని ఎంబడి పంపించిన, నా బిడ్డ తిరగడానికి వేరేటోని ఎంబడి పంపించిన, నా కోడళ్ళు వేరేటోని ఎంబడి పంపించిన, నా పిల్లాన్ని వేరేటోని ఎంబడి పంపించిన అని చూపెట్టండి ఒకసారి. రియల్ లైఫ్ లో చెయ్యర్రి మీరు అట్లాంటి. మందిని ఎందుకు చెడగొడతా ఉన్నారా? సమాజాన్ని ఎందుకు చెడగొడతా ఉన్నారు? చదువుకున్న విద్యార్థులను ఎందుకు చెడగొడతా ఉన్నారు? వాళ్ళేదో మీరు రియల్ గానే ఫైట్ చేస్తున్నారని నమ్మి అభిమానులం అని ఒకడు, మీ ఫ్లెక్సీలు కట్టుడు ఒకడు, ఇట్లాంటివి చేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, యువతకు కానీ యువతులకు చెప్పేది ఒకటే, మీకు మీ తల్లిదండ్రి హీరో, మనను రక్షిస్తున్న పోలీస్ వాళ్ళు హీరోలు, మన భారతదేశానికి సరిహద్దుల్లో కాపలా ఉండి మనల్ని కాపాడుతున్నారు కదా. ఎప్పుడు చనిపోతారో కూడా తెలియకుండా వాళ్ళ మీద ఎప్పుడైనా కాల్పులు జరపవచ్చు. శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడో కూడా వాళ్లకు బిక్కుమంటూ బతుకుతూ పాటు పోరాటానికి సిద్ధంగా ఉంటున్నారు చూడాడ బార్డర్లో. వాళ్ళకి తెలుసు శత్రువు ఎప్పుడైనా మనం చంపేస్తాడు, కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేశం కోసం రక్షణగా ఈ బార్డర్లో ఉంటా అని చెప్పేసి ఉంటున్నాడు చూడు. వాళ్ళు అసలైన హీరోలు, గుర్తుపెట్టుకోండి. ఈ లుచ్చలను, ఈ లంగలను పట్టుకొని పైసల కోసము ఎన్ని లంగేషాలు వేస్తా ఉన్నారు వీళ్ళు. కష్టము చేయడం చేత కాదు ఈ లంగలకు. గతంలో మేము చిన్న ఉన్నప్పుడు బ్రహ్మాండమయంగా గ్రామాలలో డ్రామాలు వేయడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు మంచిగా సత్యహరిచంద్ర నాటకాలు, వాళ్ళు కష్టపడేవాళ్ళు. మంచిగా రంగులు పూసుకొని రాత్రి మొత్తం 1 గంట వరకు ఆట ఆడి టికెట్ పెట్టి, ఆటాన టికెట్ రూపాయి టికెట్ పెట్టి పైసలు తీసుకునేవాళ్ళు. ఈ లంగలు కష్టం చేతగాక ఈ సినిమా ఫీల్డ్ ఒకటి ఎంచుకొని సమాజాన్ని చెడగొడతా ఉన్నారు. ఈ రోజు సమాజంలో పిల్లలు చెడిపోవడానికి, జనాల ఆరోగ్యాలు పాడు కావడానికి వీళ్ళే కారణం. ఆ కార్పొరేట్ జ్యువెలర్ షాప్లలో నగలు కొంటే దాంట్లో ఎరిడియం అనే మెటల్ మిక్స్ ఉంటుంది, పౌడరు. దాంతో రొమ్ము క్యాన్సర్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, పక్షవాతం వస్తుంది. వాళ్ళు చెప్పిన పాలు తాగితే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, వాళ్ళు చెప్పిన థమ్సాబుల్ కోకులు తాగితే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఒకడేమో గుట్కా తినమంటాడు, విమల్ తిని హీరో లెక్క ఫైటింగ్ చేస్తాడట. సిగ్గులు ఎవరా? ఒక సైడు ప్రభుత్వాలు గుట్కా తినడం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ వస్తుంది అంటుంది, ఒకడేమో సిగరెట్లు అడ్వర్టైజ్ ఇస్తాడు. ఒక్కసారి కష్టపడి పంట పండించే రైతుల ఆస్తులు చూద్దాం, వీళ్ళ ఆస్తులు చూద్దాం. వాళ్ళ ఇండ్లు చూద్దాం, వీళ్ళ ఇండ్లు చూద్దాం. మన భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి మిలిటరీ జవాన్ల ఆస్తులు చూద్దాం, వీళ్ళ ఆస్తులు చూద్దాం. మనల్ని కాపాడుతున్నటువంటి పోలీసు వాళ్ళ ఆస్తులు చూద్దాం, వీళ్ళ ఆస్తులు చూద్దాం. ఇక్కడే పుట్టి పెరిగి కులవృత్తులు చేసుకుంటున్నటువంటి వాళ్ళ ఆస్తులు చూద్దాం, వీళ్ళ ఆస్తులు చూద్దాం. ఏం కష్టం చేస్తున్నారని వీళ్ళకి కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు, 100 కోట్లు. ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. వీనికి ఈ లంగకు ఎవ్వనికి లేనంత రెమ్యునరేషన్ ఇస్తా ఉన్నారు. వీనికి 300 కోట్లు, వీనికి 400. ఏం బీకిండని వీనికి 300 కోట్లు ఇవ్వాలి? ఏడ యుద్ధం చేసిండని వీడు? ఈ కొడుకులను ఆ భారతదేశం సరిహద్దులో మిలిటరీ జవాన్ల దగ్గర 1 నెల రోజులు ఉంచాలి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు హీరోయిజం అంటే ఎట్లుంటుందో. నేను లోకల్ వ్యాపారస్తులకు, లోకల్ వృత్తిదారులకు, ఈ స్వర్ణకార వృత్తిదారులు కానీ, కార్పెంటర్ వృత్తిదారులు కానీ, పాల బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ, ఎవరెవరికి అయితే బిజినెస్లు దెబ్బతింటా ఉన్నాయో, ఈ లోకల్లో ఉన్నటువంటి జ్యువెలర్ షాప్ యజమానులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికైతే బిజినెస్లు వ్యాపారాలు దెబ్బతింటా ఉన్నాయో వాళ్ళు ఒక పని చేయండి.
పొద్దున లేచి వీళ్ళ ఫోటోలు మంచిగా ఫ్లెక్సీగా ప్రింట్ తీపిచ్చి చెప్పులతో కొట్టించండి ప్రజలతో. ఈ లుచ్చలు చేసి జనాల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతా ఉన్నారు, జనాల ప్రాణాలు తింటా ఉన్నారు, జనాల ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తా ఉన్నారు, లోకల్ వ్యాపారస్తుల వ్యాపారాలు దెబ్బతీస్తా ఉన్నారు. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తుల వాళ్ళ కులవృత్తులు దెబ్బతీస్తున్నారండి. ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారస్తులు కులవృత్తుల వాళ్ళు అప్పుల పాల ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ లుచ్చలు కార్పొరేట్ సంస్థలకు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. అరే బోషిడీకే లోకల్ వ్యాపారస్తుల కోసం చెప్పినారు ఎప్పుడన్నా మీరు? ఎందుకంటే వీళ్ళు పైసలు ఇయ్యరు కదా. మీ పిల్లలను నడుపుకోవడానికి, మీ పిల్లల మెడల నగలేయడానికి, మీ బిడ్డల మెడల నగలేయడానికి వీళ్ళు బిచ్చం వేయరు కదా మీకు. మా అంటూ 500, 5,000 బిచ్చం వేయగలుగుతారు వీళ్ళు మీకు. కానీ కోట్ల రూపాయలు బిచ్చం వేయరు కదా. కోట్ల రూపాయల బిచ్చం కోసం మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారస్తులను కులవృత్తిదారులను ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తూ ఉన్నారు. వాడోడో మొన్న సినిమా తీసి ఆ సినిమా టాకీస్కి వెళ్తే ఒక మహిళ చనిపోయింది. వాళ్ళ కొడుకు సావు బతుకులని ఉన్నాడు. వాడిని అరెస్ట్ చేస్తే వాని ఇంటికి లైన్లు కట్టి రాత్రి 7-8 గంటలు జైలు ఉన్నందుకే. ఎప్పుడన్నా ఈ లంగ యాక్టాలు ఏడన్నా రైతు చనిపోయిందంటే లైన్లు కట్టిర్రు అట్లనే. ఎడనన్నా లోకల్ వ్యాపారస్తులు చనిపోయిందంటే ఈ లంగ లైన్లు కట్టిర్రా? ఏడన్నా కులవృత్తిదారుడు కులవృత్తులు నశించి ఆత్మహత్య చేసుకుంటే ఈ లుచ్చలు లైన్లు కట్టిర్రా? ఏంటన్నా వాళ్ళ లెక్క యాక్టింగ్ చేసే ఒక లంగ అరెస్ట్ అయ్యి ఒక 7-8 గంటలు జైల్లో ఉంటే వాని ఇంటికి లైన్లు కట్టిరు. ఈ లుచ్చలు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారు. ఎట్లా బరాబర్ అరెస్ట్ చేస్తారా? తొక్కుతారు పండబెట్టి. ఎవడు పొమ్మన్నారా నిన్ను సినిమా టాకీస్కు? ర్యాలీతోని పోనుంటివి చక్కగా కాలరా ఒక్కనివే పోయి ఒక్కనివా నీ పెన్లాం నీ పిల్లల పోయి కూర్చొని చూడనుంటి మామూలు వ్యక్తులు లెక్క. ఏం పెద్ద పీకుడు కానీ వారా? కష్టం చేయడం చేత కాదు, చేత కాక అది ఏషాలు వేసుడు పెట్టుకుర్రు, రంగు పూసుకోవాలి. ఆ మహిళలు అయితే ఇంత కూడా బుద్ధి ఉందో లేదో తెలియదు అన్న. కొంతమందికి ఒళ్ళు సగం సగం చూపెడుతుర్రు. మొత్తం యువతను జడగొడతా ఉన్నారు. నిండైన బట్టలు కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా ఉండాలి, అట్లుండాలి బట్టలు. పోతే మొత్తం ఇక బట్టలే ఉండేదానికి, కొంచెమే ఇట్లా అతుకులు ఉంటాయి, ఇట్లా రౌండ్ బిల్లలు. ఆవిడికి డ్యాన్సులు, ఈ తీస్మార్కాలు చేసే యాక్టింగ్కు ఇతర దేశాలలో పోయి షూటింగులు చేసుకోవచ్చుడు. మా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు లేరారా? ఆర్ నారాయణమూర్తి సినిమాలు చూడండి రా, ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో. బీద వాళ్ళ కోసం, కష్టజీవుల కోసం, కుల వృత్తుల కోసం ఆ పాటలు విన్నా, ఆ సినిమా చూసినా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందిరా. చూడండి ఒకసారి ఆర్ నారాయణమూర్తి సినిమాలు చూడండి. ఒకడంటాడు ఇండస్ట్రీ వెళ్ళిపోయేటట్టుంది. వెళ్ళిపోవాలి ఈ లుచ్చలు, ఈడ ఉండొద్దు అసలు. సమాజాన్ని చెడగొడతా ఉన్నారు వీళ్ళు. అన్ని బూతులు నేర్పిస్తా ఉన్నారు. అమ్మాయిలు చెడిపోవడానికి, అబ్బాయిలు చెడిపోవడానికి వీళ్ళే కారణం. వీళ్ళని ఫస్ట్ జైలు వేయాలి. ఆ సినిమాలో అసభ్యంకరంగా ఉంటే, లవ్వులు బివ్వులు కొవ్వు ఎక్కే హాస్టల్లో ఆ సినిమాలో ఉంటే ఇమీడియట్లీ ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయాలి. లేకపోతే వాళ్ళ ఇంటికి గుంజుకొని వాళ్ళ పారాన్ని బిడ్డను తోలియు, మేము ఒక్కరిని చూపెడతాం, వాని ఎంబడి పంపిరాని బిడ్డను లవ్ చేయడానికి అని చెప్పాలి. వాడేడో హీరో అప్పట్లో వాని బిడ్డ వాడినో లవ్ చేసింది పాపం ఇంకో యాక్టర్ గాన్ని. అబ్బా గీ గరీబోడిని లవ్ చేస్తా, అది వీడు నా బిడ్డను లవ్ చేస్తా అని చెప్పేసి బయట పడకుండా వాడే ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి చంపేపించిండు ఆ లుచ్చగాడు. వాళ్ళ కుటుంబాల కాడికి వస్తే ఒక లెక్క, బయట సమాజాన్ని చెడగొట్టుడు ఇంకో లెక్క ఉంటుంది. ఒక్కొక్క లండి కొడుకు ముసలోళ్ళు అయ్యారు, డ్యాన్సులు చేస్తారు చిన్న చిన్న అమ్మాయిలతోనే ఆ సినిమాలల్లో. అదే హీరోయిన్ అట, వీడు హీరోయిన్ అట. సిగ్గుల్లో ఎవరో మీకు? అది హీరోయిన్, మీరు హీరో అని చెప్పుకోవడానికి. అదొక యాక్టర్, నువ్వు ఒక యాక్టరు పైసల కోసము. బిడ్డ మీరు అడ్వర్టైజులు కనుక మానుకోకపోతే మీరు ముఖాలు పెట్టుకొని తిరగకుండా చేస్తాం మార్కెట్లో. వెళ్ళిపోర్రి దయచేసి, తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టాడు వెళ్ళిపోర్రి. మీ సినిమాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో సినిమా టాకీస్లలో విడుదల చేయకుర్రి. తెలంగాణ రాష్ట్రం అన్న బాగుపడుతుంది. అటు వండ్రి ఫస్ట్ ఎటు ఉంటేనో మీరు మీ ఇండస్ట్రీ అటు వెంకాల వెళ్ళిపోర్రి.
ఒకడు అంటాడు వాళ్ళు లేకపోతే ప్రభుత్వానికి కొంచెం రాబడి రాదు. ఎందుకు గసుంటి లంగ రాబడి అవసరమా? కొన్ని పథకాలు తగ్గించుకుంటారు అవసరం అనుకుంటే. గా ఒళ్ళు చూపెట్టి డబ్బు సంపాదించుకొని ప్రభుత్వానికి గట్టే పైసలు మనకు అవసరమా? సిగ్గేస్తుంది. వాని దగ్గరికి లైన్లు కట్టి వాని కోసం ఓరి అమ్మ విపరీతంగా ఏ టీవీ ఛానల్లో చూడు వాని కోసమే చూపెడుతురు. వాడు పీకుడు గాడు అన్నట్టు. కొడుకు కొలిస్తే 3 ఛానళ్ళు లేడాడు. వాడట హీరోనట హీరో. అది ముఖం చూసి రౌమనికి కూడా ఇష్టం కాదు. ఓసారి మీకు మీరుగా మంచిగా తయారై చూడండి, మంచి బట్టలు వేసుకొని. మీ కాలు చెప్పుతూ సమానంగా కూడా ఉండరు వాళ్ళు. మీ కాలు మీద ఉన్న అందం కూడా అలా ముఖంలో ఉండదు. మేకప్ చేసుకొని డ్రామాలు చేస్తారు. ఒకసారి మేకప్ తీసేసి మార్కెట్లోకి రమ్మని తుప్పు ముస్తారు వాళ్ళ ముఖాల మీద. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇట్లాంటి లంగలు ఇచ్చే అడ్వర్టైజులు నమ్మి మీరు మోసపోకండి. క్యాన్సర్ బారిన పడకండి, బ్లడ్ ప్రెషర్ బారిన పడకండి, బీపీలు షుగర్లు తెచ్చుకోకండి, పక్షవాతాలు తెచ్చుకోకండి. ఈ లంగల మాటలు నమ్మకండి. లోకల్లో పుట్టి పెరిగినటువంటి కుల వృత్తిదారుల దగ్గర పని చేయించుకోండి. ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యాపారస్తుల దగ్గర వ్యాపారాలు చేయండి. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడే బాధ్యత ప్రజల పైననే ఉన్నది. వాళ్ళ అప్పుల పాలు కావద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటే వాళ్ళ దగ్గరనే కొనాలి మీరు. లోకల్ వాళ్ళ దగ్గర, లోకల్ వాళ్ళని బతికించాలి. లోకల్ వాళ్ళ దగ్గర అందంగా నగలు తయారు చేయించుకోవాలి, అందంగా ఫర్నిచర్ వర్క్ తయారు చేయించుకోవాలి. మంచిగా మన యాదవ సోదరులు వాళ్ళు అమ్మిన పాలు కొనాలి. ఆ లంగల మాటలు విని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి అని చెప్పేసి 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ఈ సినిమాలలో యాక్టింగ్ చేసే ఈ లంగలు కనుక అడ్వర్టైజులు బంద్ చేసుకోకపోతే వీళ్ళ బట్టలిప్పి బజార్లో నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళను కబడ్డీ, చిర్రగోనె, గోటీలు, హాకీ, వాలీబాల్, ఫుట్బాల్ ఆడుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళతో. సిగ్గులు శరాలు లేవు. ఏం బతుకురం ఇది? బతకడము, భార్య పిల్లలను నడపడం చేత కాకపోతే బిచ్చమెత్తుకోరి. అదొకడికి నయం, వాళ్ళన్న నయం మీకంటే. మీరు దొంగ అడ్వర్టైజులు చేసి బిచ్చమెత్తుకుంటారు. వాళ్ళేం ఒరిజినల్గా అయ్యా దానం చేయమంటారు, మీరు ఇండైరెక్ట్ గా దానం అడుకుంటారు వాళ్ళ దగ్గర సిగ్గులు శరాలు లేకుండా. ఇప్పటికన్నా సిగ్గులు శరాలు తెచ్చుకొని అడ్వర్టైజులు మానేసుకోర్రి, లంగ సినిమాలు మానేసుకోర్రి, సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.